తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అక్క నువ్వేంటక్క ఇలా వచ్చావు? కడుపుతో ఉన్నప్పుడు ఇలా తిరగకూడదు కదా. ఒక్కసారిగా అంత డబ్బు తీసుకొచ్చిచ్చావు. ఎలా తీసుకొచ్చావో ఏంటో నాకు అర్థం కావట్లేదురా. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అక్క, వదిలేసి. సమస్య తీరిపోయింది కదా. లేదు మాధవ, నాకు నిజం చెప్పు. అంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? ఎవరు ఆ దొంగతనం చేసింది? డబ్బు తిరిగివ్వడం వల్ల సమస్య తీరిపోయింది, కానీ నీ మీద పడ్డ నింద పోయిందా? నువ్వే తీసావు కాబట్టి తిరిగి ఇచ్చేసావు అని అంటుంది అలేఖ్య. నా తమ్ముడిని దొంగని చేసి మాట్లాడిన వాళ్ళని నువ్వేమనకుండా ఎందుకు మౌనంగా వచ్చేసావు? ఆ డబ్బు తీసింది ఎవరు? నీకెలా మళ్ళీ దొరికింది? ఇదంతా ఆ అలేఖ్య రుద్రాణితో కలిసి ఆడిన డ్రామా వదినా. అవునక్క, వాళ్ళిద్దరూ చేసిన పనే. భూమి తెలివిగా ఆలోచించింది కాబట్టి ఆ రౌడీని పట్టుకుని వాడి దగ్గర ఉన్న డబ్బుని తీసుకురాగలిగాను. లేదంటే అన్నయ్య దృష్టిలో నిజంగానే దొంగగా మిగిలిపోయేవాళ్ళం. మరి మరి ఈ విషయం అందరి ముందు రాఘవకు చెప్పొచ్చు కదా? చెప్పాలని అనుకున్నాం, కానీ తను గర్భవతిని తెలిసిన తర్వాత తండ్రిని కాబోతున్నానన్న ఆనందంలో అన్నయ్య ఉన్నాడు. ఆ ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఏం మాట్లాడకుండా వచ్చేసాం. నువ్వు ఈ విషయం ఇంతటితో వదిలేయాక. అలేఖ్య ఇలా చేసిందంటే అన్నయ్య తట్టుకోలేడు. గర్భవతిని తెలిసినా మెడబట్టి బయటికి గెంటేస్తాడు. తప్పు చేసినా తనిప్పుడు మనింటి వారసుని కడుపున మోసే తల్లి. తనని బాధ పెట్టడం ఎందుకక్క? రే, ఎప్పుడూ అవతల వాళ్ళ గురించి ఆలోచించడమేనా? మీ గురించి మీరు ఆలోచించుకోరా? డబ్బు దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు మీ పరిస్థితి ఏంటి? మా గురించి ఆలోచించడానికి ఏముందొదినా? మీరక్కడ ఆనందంగా ఉంటేనే కదా మేమిక్కడ ఆనందంగా ఉంటాం. ఈ విషయం దయచేసి ఎవరితోనూ చెప్పొద్దునా. వదినా, నువ్వేంటొదినా ఇలా వచ్చావు? నువ్వేం చేశావో అంతా నాకు తెలుసు. నటించకు. జరిగిందాని అంతటికీ నువ్వే సూత్రధారివి, నువ్వే పాత్రధారివని నాకంతా తెలుసు. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు? అలేఖ్య, నువ్వు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించకు. నీ నాటకాలు నా తమ్ముడు నమ్ముతాడేమో కానీ నేను నమ్మను. మాధవ్ జరిగింది మొత్తం నాకు చెప్పాడు. ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇంటి గౌరవం నువ్వు నిలబెడతావనుకున్నాను. ఎంత నీచానికి దిగజారుతావని కల్లో కూడా ఊహించలేదు. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేనేంటి నాటకాలు ఆటమేంటి? ఇప్పుడేం జరిగిందని? ఏం జరిగిందో నీకు తెలుసు, నువ్వేం చేశావో నాకు తెలుసు. ఓ, అంతా తెలిసిపోయిందా? ఎంతవరకు వదినా? పూర్తిగానా లేక సగమేనా? సగమైతే చెప్పు, మిగతాది నేను చెప్తాను. వాడెవడో దొంగతనానికి వచ్చాడు, వాడొచ్చి డబ్బులు తీసుకెళ్లాడు, అంతవరకా? వాణ్ణి పంపించింది నేనే, డబ్బులు కొట్టేసింది నేనే, ఎవరో కొట్టేశారు అని మీ అందరినీ నమ్మించింది నేనేనని అంతవరకు తెలుసా? ఎంతవరకు తెలుసు నీకు? నీకు నా గురించి ఎంతవరకు తెలిసినా నువ్వేం చేయలేవదునా. ఏమీ చేయలేవని బరితెగించి నీ ఇష్టానికి నువ్వు చేస్తున్నావు. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా నువ్వేం చేశావనేది నా తమ్ముడికి నిరూపించగలను. ఎవడైతే డబ్బులు తీసుకొని వెళ్లి దాచిపెట్టాడో వాణ్ణి తీసుకొని వచ్చి రాఘవ్ ముందు నిలబెడితే నువ్వేం చేశావో ఎలా చేశావో అన్ని వివరంగా వాడే కక్కుతాడు. ఆ నిజం చెప్పించడం మాధవ్ భూమికి పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ మీరు కష్టపడి చెప్పించాలి అన్నా